ఈరోజు మీకు చాలా సింపుల్గా తక్కువ టైంలో తోటకూర పెరుగు ఎలా తయారు చేస్తారో మీకు ఈ రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగానే అయిపోతుందండి. ఇది జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కర్రీ. సింపుల్గా మసాలాలు ఏవి ఎక్కువ యాడ్ చేయకుండా, కారం ఎక్కువ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకెందుకు మీకు లేట్ చేయకుండా రెసిపీ చూపిస్తానండి. ఒకసారి చూసేయండి రెసిపీని. వీడియోని లాస్ట్ దాకా చూస్తేనే మీకు రెసిపీ అర్థమవుతుందండి. కర్రీ టేస్ట్ చాలా టేస్టీగా ఉందండి. అందుకే మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ చిన్న సబ్స్క్రైబ్ తోటి నా ఛానల్కి పెద్ద సపోర్ట్ వస్తుందండి. నా కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీకు రెసిపీ గురించి చెప్తాను. సేమ్ మన తోటకూరలు ఎలాగా చేస్తామో సేమ్ ఈ రెసిపీ కూడా అంతే. కాకపోతే పచ్చిమిర్చి మీకు మొత్తం పచ్చిమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చి తగ్గించి కారం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి యాడ్ చేశానండి. గరం మసాలా కావాలనుకున్న వాళ్ళు లైట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను గరం మసాలా యాడ్ చేయలేదు, కానీ చాలా టేస్ట్ వచ్చింది. పెరుగు అయితే కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్కి సిమ్లో పెట్టి పెరుగు వేసేయండి. 5 మినిట్స్ ఉంచండి పెరిగేసాక. తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొత్తిమీర కర్రీస్లో అంత ఎక్కువ నచ్చదండి, అందుకే నేను కర్రీస్లో కొత్తిమీర ఎక్కువ వాడను. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీ పైన, జొన్న రొట్టెల పైన, వేడి వేడి అన్నంలో చాలా టేస్టీ ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్స్ పెట్టండి. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.